మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని, అందుకు ప్రత్యక్ష నిదర్శనమే ఆదివాసీ మావోయిస్టులపై ఏకపక్ష దాడులని ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. ప్రజాస్వామ్యంపై ఎంత మాత్రం గౌరవం ఉన్నా తక్షణమే మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతి నెలకొల్పాలని డిమాండ్ చేశారు. భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఎంసీపీఐయు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వం కగార్ ఆపరేషన్ నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ నర్సంపేటలోని అంగడి సెంటర్లో గల ఓంకార్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్, యూపీఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు బాబురావు, సీనియర్ నాయకులు కొమరయ్య, జిల్లా డివిజన్ నాయకులు మల్లికార్జున్, సదానందం, యాదగిరి, సురేందర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్కౌంటర్ల పేరుతోటి ప్రజాస్వామ్యంగా పోరాడుతున్నటువంటి వాళ్ళ మీద లేదా ఇతర ఆయుధాలు పట్టుకొని పోరాడుతున్న వాళ్ళ మీద ఇలా ఈ రకంగా కాల్పులు జరిపి ప్రాణాలు తీయడం అనేటువంటిది రాజ్యాంగ స్ఫూర్తికి, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇప్పటికే మావోయిస్టులు తమ పందాన్ని ప్రకటించారు. మేము చర్చలో సిద్ధంగా ఉన్నాం, మాతో చర్చలు జరపండి, మేము ఆయుధాలు పక్కన పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ ప్రజాస్వామ్యయుతంగా చర్చలు జరపకుండా ఏకదాటిగా నియంతృత్వంగా ఈరోజు వాళ్ళ మీద మూకుమ్మడి దాడులు చేస్తూ కాల్పులు జరుపుతూ వాళ్ళ యొక్క ప్రాణాలని మలుపుకున్నటువంటి చాలా దారుణం. అందులో ప్రధానంగా ఈరోజు ఆదివాసీలు ఈరోజు తమ హక్కుల కోసం ఈరోజు మావోయిస్టు ఆ పార్టీని ఆశ్రయించి వాళ్ళ వెనకాల పోరాడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివాసులు చూడకుండా ఈ రకమైనటువంటి ఎన్కౌంటర్లు పాల్పడేటువంటి సరైనది కాదు. ఇప్పటికైనా తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి భారత రాజ్యాంగం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, శాంతి నెలకొల్పాలనేటువంటి ఏ చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే మావోయిస్టులు పిలవాలి, వాళ్ళతో శాంతి చర్చలు జరపాలి, ఈ రకమైన ఎన్కౌంటర్లు ఆపేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజులలో ఈ శవాల రాజకీయాలు మానుకోవాలని కోరుతా ఉన్నాం. లేకపోతే రాబోయే రోజులలో వామపక్ష సామాజిక కమ్యూనిస్ట్ శక్తులంతా కూడా ఐక్యంగా పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. ఆపాలి కగార్ ఆపరేషన్లు, ఆపాలి ప్రజాస్వామ్యాన్ని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.